దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. యోబు గ్రంథం 37:5. సర్వలోకానికి సృష్టికర్త అయిన మన యెహోవా మన రక్షకుడు, మన విమోచకుడు, శరీరులకు ఆయన దేవుడై ఉన్నాడు. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను మన తండ్రి చేస్తానని మనతో సెలవిస్తున్నారు. మన స్థితి ఏదైనా, పరిస్థితి ఏదైనా మార్చగల దేవుడు మన దేవుడు. ఈ లోకాన్ని మన తండ్రి నోటి మాట ద్వారా సృష్టించాడు. ఆయన నోటి మాట ద్వారా అనేకమైన అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. ముఖ్యంగా మనం అందరం ఆయనతో సహవాసం చేయాలి. తండ్రి మనతో ఉన్నాడు, మన బాధను చూస్తున్నాడు అని మనం అందరము విశ్వసించాలి. అప్పుడు తండ్రి మన జీవితంలో సాతాను కలిగించే అలజడిని తీసివేస్తాడు. మనకన్నిటిని నాట్యంగా చేస్తాడు. మన బాధను ఆనందంగా చేస్తాడు. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను మన జీవితంలో చేస్తాడు. అవి మన కంటికి కనిపించవు, హృదయానికి గోచరించవు. మనం మన తండ్రిని నమ్మితే చాలు, అనేకమైన అద్భుత కార్యములు మనము చూస్తాము. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.